మనకు వైద్యం రావద్దు, మనకు విద్య రావద్దు, మనం ఆరోగ్యంగా ఉండద్దు, మనం తినద్దు, మనం కట్టుకోవద్దు, మనకు భూమి ఉండద్దు. ఇది నాయన ఇంక్విజిషన్. బయటోడు ఎవడో ఎక్కడో పుట్టొచ్చి వాడు ఇక్కడ కుష్ఠరోగి చచ్చిపోతున్నాడంటే వాడిని కౌగిలించుకుని వాడిని చేతిలో ఎత్తుకుని ఇంటికి తీసుకుపోయి వాడికి ఇంత ముద్ద అన్నం పెట్టి సరేరా నా దగ్గరుండరా నాయన అని చెప్పి వాడికి ఒక చిన్న ఇల్లు ఇస్తే నువ్వు మా ఊర్లో కుష్ఠరోగిని బాగా చేస్తావా అని చెప్పి మామూలుగా జై బజరంగబలి అని వచ్చి వాళ్ళ ఇద్దరు చిన్నపిల్లలను వాడిని ఆయనను తీసుకొని పోయి ఒక కారులో పెట్టి కాల్ చేశారు చూసారా, అది ఇంక్విజిషన్. కుష్ఠరోగులకు వచ్చి సేవ చేస్తానంటే ఇంక్విజిషన్ అవుతుందా? బుద్ధుండద్దు ఆలోచించడానికి. ఏమంటారమ్మా? కుష్ఠరోగులకు వచ్చి హత్తుకొని వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేస్తే అది ఇంక్విజిషన్ అవుతుందా? లేకపోతే నువ్వు మా కుష్ఠరోగులకు వచ్చి మేమున్నాం ఇక్కడ, వాళ్ళ కర్మ వాళ్ళు అట్లే చావాలి, నువ్వెవడు వచ్చి చేయడానికి అని చెప్పి వాళ్ళని కాల్ చేస్తే అది ఇంక్విజిషన్ అవుతుంది.